చూసారు కదా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఇదైతే గోల్డ్ సోక్ సైడ్ అనమాట. అబ్రా నుంచి ఇటువైపు రావాలన్నమాట. ఏదైతే ఆల్ గుబాయిబాలో ఉన్నది ఇది అబ్రా సైడ్ నుంచి ఇటు గోల్డ్ సోక్ వస్తూ ఉంటే మనకి ఇలా కనిపిస్తుంటుంది. చూడండి పావురాలు ఏ విధంగా వెళ్తున్నాయో. సో ఈ విధంగా టూరిస్టుల కోసం అయితే కుర్చీలు ఇవన్నీ ఇలా ఉంటాయన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి, మీకు మంచి మంచి వీడియోలు చూపిస్తూ ఉంటా. దుబాయ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఇప్పుడిప్పుడే కొత్తగా వచ్చాను. ఇంకా మొత్తం మంచి డిజైన్లతో ఉంటాయన్నమాట. సో చూస్తున్నా కదా, ఇప్పుడే మనకి పావురాలు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనం గోల్డ్ సోక్ స్ట్రీట్స్లో తిరుగుతున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతో మంచి అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ మొత్తం ఫారినర్స్ ఎక్కువ ఉంటారు, లైక్ మంచి టూరిస్ట్ స్పాట్లా అనమాట. ఇక్కడ నుంచి అయితే మంచి వ్యూ పాయింట్. మనకి పావురాలు ఇక్కడే ఎక్కువ వాలేది. అలా బ్రెడ్ వేస్తూ ఉంటారు. బ్రెడ్ వేస్తే ఏదైనా ఫుడ్ వేస్తూ ఉంటే అవి వస్తాయి అన్నమాట. అటు చూసారు కదా, ఈ విధంగా బోట్స్ అయితే వెళ్తూ ఉంటాయి. అది వచ్చేసి అబ్రా అనమాట. ఇటు సైడ్ వచ్చేసి గోల్డ్ సోక్. ఇది మొత్తం మీకు వీడియోలో మంచిగా చూపించడం అనేది జరుగుతుంది. చూసి ఎంజాయ్ చేయండి. అలాగనే చూస్తూ ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి. మీకు సరదాగా దుబాయ్ అంతా చూపిస్తా. ఇక్కడికి ఎలా రావాలి, రూల్స్ రెగ్యులేషన్స్, ఇండియా నుంచి దుబాయ్కి ఎలా రావాలి ఏంటి అన్నీ మొత్తం A to Z నేర్పుతా. అక్కడ చూసారు కదా, క్రూజ్ అనమాట. ఇది క్రూజ్, దానికి 75 dirhams ఉంటుంది. ఫుడ్ అంతా ఇస్తాడు. అలా దాంట్లో సరదాగా చూడొచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంజాయ్ ద వీడియో. పావురాలు ఈత కొట్టడానికి వెళ్ళినాయి, ఇప్పుడే మళ్ళీ వస్తాయన్నమాట 2 minutesలో. ఇలా ఈవినింగ్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి గోల్డ్ సోక్ ఈ బోట్ రైడ్ అనేది. బోట్ దగ్గరకు వచ్చేస్తుంది. ద జార్జ్ హోటల్. ఇంతవరకు అయితే చూపించడం జరిగింది. మీరు వెయిట్ చేస్తే ఇంకో 1 minute 2 minutesలో మీకు బోట్ అయితే వస్తుంది. చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మనం 3x జూమింగ్ అయితే చేసాము. చూడండి, క్రూజ్ బాగుంటుందన్నమాట, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇలాగనే మీకు మరిన్ని వీడియోలు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.